హాయ్ మా అందరికీ. ఇంతకుముందు వీడియోలో మనం ఫ్రాక్షన్స్ అడిషన్స్ గురించి నేర్చుకున్నాం. సింపుల్ ఫ్రాక్షన్ అడిషన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఆ వీడియోలో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేది కూడా నేర్చుకున్నాను. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో కూడా మనం ఫ్రాక్షన్స్ అడిషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ 2/3 + 1/7. సో ఈ ఫ్రాక్షన్కి అడిషన్ చేద్దాం. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో డినామినేటర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, 3, 7. సో ఇప్పుడు 2 టేబుల్లో 3 అనే వాల్యూ లేదు, 7 అనే వాల్యూ లేదు. 3 టేబుల్లో 3 అనే వాల్యూ ఉంది, 7 టేబుల్లో 7 అనే వాల్యూ ఉంది. కాబట్టి సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే హ్యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇలాగే మల్టిఫికేషన్ చేసేద్దాం. 3 7 21. సో ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఎంత మనకి 21. Next, take first fraction 2/3 into 21. Cancellation. 3 1 is 3. 3 7 21 is equal to 2 into 7. 2 7 14. Plus next fraction 1/7 into LCM value is 21. Cancellation. 7 1 is 7. 7 3 21 is equal to 1 into 3. 1 3 3. 3 is equal to, next 14 plus 3 is 17/21. This is our required answer. సింపుల్ క్వశ్చన్ చూడు. ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం, ఇంతకుముందు వీడియోలో దీన్ని నేర్చుకున్నాం చూడు. 4/3 + 5/3. సో ఇక్కడ మీరేం అబ్జర్వ్ చేయాలి, డినామినేటర్ వాల్యూ ఏముంది, సేమ్గా ఉంది కాబట్టి ఏం రాసుకోవాలి, ఒకే డినామినేటర్ వాల్యూ రాసుకోవాలి. ఎల్సిఎం ఎంత, దీనికి ఎల్సిఎం ఎంత 3. ఎల్సిఎం వాల్యూ ఈజ్ 3. సార్ ఏం సార్ దీనికి ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేమా, సేమ్ వాల్యూ వస్తే ఒకేసారి రాసుకోవాలని చెప్తున్నాను. సో దీనికి ఏం ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయకూడదా, చేస్తే సేమ్ ఆన్సర్ రాదనుకుంటున్నారా? అనుకుంటే నో, చెక్ చేద్దాం, అది కూడా చెక్ చేద్దాం. అలాంటి కూడా డౌట్స్ వస్తాయి కదా, సో దాన్ని కూడా క్లారిఫై చేద్దాం. అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఎల్సిఎం వాల్యూ దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అర్థమవుతుందా? ఏం సార్ వేరే డిఫరెంట్ వాల్యూస్ ఉంటేనే మాత్రమే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నారు, సేమ్ వాల్యూస్ ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఒకే వాల్యూ రాసేస్తున్నారు అనుకోవచ్చు మీరు. సో దీనికి కూడా మనం ఎల్సిఎం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 3, 3. సో డినామినేటర్ వాల్యూస్ కదా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసింది. సో 3, 3. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్లో 3 ఉందా, లేదు. కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం. 3 టేబుల్లో 3 1 is 3, 3 1 is 3. 3 1 is 3. 3 1 is 3. కంప్లీట్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 into 1 into 1 ఈజ్ ఈక్వల్ టు 3 1 is 3. 3 1 is 3. ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది 3. నేను అదే కదా చెప్పాను. చూడండి, ఎలాగన్నా చెప్పచ్చు. ఏం సార్ చెప్పేస్తే హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసేయాలన్నా అనే రూల్ ఏమైనా, ప్రతి దానికి మనకు సొల్యూషన్ అనేది ఉంటుంది అన్న మ్యాథ్స్లో. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. కష్టంగా ఏమీ ఫీల్ అవుతుంది, గుడ్డిగా అయితే అస్సలు నమ్మద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకే వాల్యూ రాసుకోవాలని చెప్పాను. మీరు మర్చిపోయారు అనుకోండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సార్ ఇది ఫైండ్ అవుట్ చేయడం తప్పు అంటే తప్పు ఏమీ లేదన్న అర్థమవుతుంది. ఇదంతా మంది ఏంటంటే రఫర్కి మన సైడే వేసుకోవాలి, మళ్ళీ రఫ్ పేపర్లోనో పక్కనో ఎక్కడ దగ్గర వేసుకోకూడదు. రఫర్కి అనేది పక్కన వేసుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా ఇలా వేయాల్సింది. ఇది వేస్తేనే ఇది చూసిన తర్వాత ఈ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చెప్పాను చూడు. ఇప్పుడు ఏం చేయాలి, సో డినామినేటర్ వాల్యూ సేమ్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూని హ్యాజ్ ఇట్ అడిషన్ చేయాలి అని చెప్పాను. సో అలాగే ఎందుకు చేయాలి, ఇంతకుముందు తీసుకుని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసాం కదా ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో. అదే మెథడ్లో చేద్దాం. ఇప్పుడు అదేముంది చేద్దాం, కనుక్కుందాం. నేను చెప్పిందే వేయన్నా, దీనికి ఇంప్లిమెంట్ కాదా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, దిస్ వన్ 4/3 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 3. 3 1 is 3. 3 1 is 3 is equal to remaining values is 4 into 1 is equal to 4. So 4 symbol plus next fraction 5/3 into LCM value is 3. 3 1 is 3. 3 1 is 3. So remaining values are 5 into 1. 5 1 is 5. 5 చూడండి వచ్చిందా. సో మనకి ఇది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది అని సేమ్ హ్యాచ్ ఇది సింపుల్గా అనేది కూడా ఇలాగ వేసి సరిపోతుంది అని చెప్పి రాసేసాను. అర్థమవుతుందా? సో ఇలా వేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, మీరు కొంచెం గుర్తుపెట్టుకుని వేయాలన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది.
సో డైరెక్ట్ ఈ మెథడ్ వేసేస్తే ఈ స్టెప్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4 + 5 ఈజ్ 9/3. దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1 is 3, 3 3s are 9 is equal to our answer is 3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వచ్చేసింది చూస్తారా. సో క్వశ్చన్ ఏ మెథడ్లోనో రాయచ్చు. సో మీకు 2 మెథడ్స్ చెప్పినా ఈ మెథడ్లో మీరు ఏ మెథడ్ రాసినప్పుడు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ తీసుకొని అడిషన్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 3 ఫ్రాక్షన్స్ తీసుకొని అడిషన్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేద్దాం. 3 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 3 ఫ్రాక్షన్స్లోకి వెళ్దాం. 3 ఫ్రాక్షన్స్ తీసుకుందాం, అడిషన్ చేద్దాం. 2/3 + 3/4 + 1/2. సో ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నా, 3 ఫ్రాక్షన్స్ తీసుకున్నా, 4 ఫ్రాక్షన్స్ తీసుకున్నా సేమ్ మెథడే వేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాల్కులేట్ చేయాలి, అడిషన్ చేయాలి. సేమ్ మెథడ్ ఉన్న అందులో ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ క్వశ్చన్ చూసి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, నెక్స్ట్ 4 ఉన్నాయి చేయలేమనుకోదండి. ఎన్ని ఉన్నా సేమ్ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే డన్. ఇది చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు. ఎల్సిఎం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేద్దాం. లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి. ఏ వాల్యూస్ చెప్పండి. 3, 4, 2 అంతేనా. డినామినేటర్ వాల్యూస్ కదా 3, 4, 2. ఓకే డన్ చేసేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఏ టేబుల్ తీసుకోవాలి చూడండి. ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 టేబుల్ చెక్ చేయండి, తర్వాత 3 టేబుల్, నెక్స్ట్ 5 టేబుల్, 7 టేబుల్. అర్థమవుతుందన్న. నెక్స్ట్ 11 టేబుల్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమవుతుందా. డైరెక్ట్ వేసినప్పుడు ఒకసారి మిస్టేక్ అయిపోతుంది. సో నేను చెప్పింది ఫాలో అండి. ఫస్ట్ 2 టేబుల్ చెక్ చేయండి, నెక్స్ట్ 3 టేబుల్, 5 టేబుల్, 7 టేబుల్, 11 టేబుల్, 13th టేబుల్. ఓకేనా, అర్థమవుతుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఫస్ట్ మనం 2 టేబుల్తోనే చెక్ చేద్దాం. సో 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్లో 3 ఉందా. 2 టేబుల్లో 3 అనేది లేదు. ఏం చేయాలి అప్పుడు 3 యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోవాలి. 3 వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేసుకుందాం. నెక్స్ట్ 2 టేబుల్లో 4 ఉందా. ఎస్ ఉంది. ఎప్పుడు వస్తుంది 2 2s are 4, 2 1 is 2. సో 2 2s are 4, 2 1 is 2. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం. సో 2 టేబుల్లో 3 లేదు కాబట్టి 3 అలాగే నోట్ చేసుకుందాం. 2 1 is 2, 1 లేదు కాబట్టి 1 అలాగే నోట్ చేసుకుందాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయొచ్చు. లేదు సార్ ఇక్కడ మళ్ళీ 3 ఉంది, ఇక్కడ 1 చేసేద్దాం అన్నారంటే ఓకే. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 2 టేబుల్ ఇప్పుడు 3 టేబుల్ చేసుకుని కూడా చేద్దాం. 3 1 is 3, 1, 1. ఇప్పుడు చేద్దాం మల్టిప్లికేషన్. చూడండి ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3 వేయాలి. 2 × 2 × 3. సో ఇంటూ 1 1 కదా 1 వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, 4 3s are 12, 12 1 is 12. సో ఎల్సిఎం వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న 12 వచ్చింది. వేద్దాం ఇక్కడ వేద్దాం. ఇప్పుడు 12 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ ఈజ్ 12 వచ్చింది. అవునా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఈ ఫ్రాక్షన్స్ 2/3 తీసుకుందాం. ఇక్కడ చూడు. సో 2/3 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 12 క్యాన్సిలేషన్. 3 1 is 3, 3 4s are 12 is equal to వాట్ ఆర్ ద రిమైనింగ్ వాల్యూస్ అంటే మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి 2 × 4, 2 × 4. సో 2 4s are 8. ఇది ఫస్ట్ ఫ్రాక్షన్. 2 4s are 8. నెక్స్ట్ సింబల్ ప్లస్. నెక్స్ట్ 3/4 తీసుకుందాం. 3/4. సో 3/4 ఇంటూ 3/4 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 12 క్యాన్సిలేషన్. 4 1 is 4, 4 3s are 12 is equal to remaining values are 3 × 3, 3 3s are 9. So second fraction answer is 9. చూడండి. నెక్స్ట్ ప్లస్. నెక్స్ట్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/2 చూద్దాం. 1/2 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 12. 2 1 is 2, 2 6s are 12 is equal to remaining values are 1 × 6, 1 6s are 6. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందన్నా 6. అర్థమైందన్నా. సో ఇలాగే ఏం చేయాలి, ఇలాగే ఈ ఎల్సిఎం క్యాల్కులేట్ చేయడం అనేది చెప్పేసింది. ఏ వాల్యూస్ ఉన్నా
2 ఫ్రాక్షన్స్ ఇచ్చినా 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చినా సేమ్ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం వాల్యూ, ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం వాల్యూ క్యాల్కులేట్ చేయాలి, అంటే క్యాన్సిలేషన్ చేయాలి, ఇచ్చింది వచ్చిన రిమైనింగ్ వాల్యూస్ రాసుకుని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అన్న. సో 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చినా 5 ఫ్రాక్షన్స్ ఇచ్చినా సేమ్ మెథడ్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు అడిషన్ చేద్దాం. ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నా కూడా అడిషన్ చేద్దాం. 8 + 9 ఈజ్ 17 అంతేనా. సో 17 + 6 ఈజ్ 23. 23/12. సో ఇది క్యాన్సిలేషన్ కాదు కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ వచ్చింది 23/12. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. సో అర్థమైందమ్మా. సో జాగ్రత్తగా ఎన్ని ఫ్రాక్షన్స్ వచ్చినా సేమ్ మెథడ్ మీరు వేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షన్స్ను సబ్ట్రాక్షన్ చేయడం నేర్చుకోండి. ఇది నీట్గా అర్థమైందో లేదో చెక్ చేయను. ఈ వీడియో ఇంతకుముందు వీడియో ఫ్రాక్షన్స్ అడిషన్స్ అనేటివి జాగ్రత్తగా 2 times 3 times బాగా చూడండి అమ్మ. అర్థమవుతుందా. మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల మీరు నేర్చుకోవడం నాకేం వచ్చేది లేనన్న. అర్థమవుతుందా. సో చూసి నేర్చుకోండి. సేమ్ మెథడ్లో ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఎలాగైతే చేసామో సేమ్ ప్రాసెస్లోనే అక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం అంతే. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది అడిషన్ చేసినాం, అక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తామంటే సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్. ఈ ఫ్రాక్షన్ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం హ్యాజ్ ఇట్ ఈజ్ అదే మెథడ్లోనే ఉంటుందన్న. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మా. సో మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అమ్మా. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.